Hello, story lovers. Welcome back to my channel, Manmohanam Part 8. హమ్మయ్య! అనుకున్నారు అందరూ. ఆర్జే గుండె దిటవు చేసుకుని ఇంటికి వెళ్లి చీర తీసేసి డ్రెస్ వేసుకుని ఆఫీస్‌కి వెళ్ళింది. ఆ రోజంతా ముభావంగా ఉంది. అతన్ని ఎలాగైనా కనిపెట్టాలన్న తాపత్రయంతో వెళ్ళింది గుడికి. సంధ్య, స్నేహ ఎంత డైవర్ట్ చేసినా ఏదో వెలితిగా ఉంది ఆర్జేకి. అసలు దొరుకుతాడో లేదో అన్న ఆలోచన వస్తే భయం కలుగుతోంది. ఆదిత్య డల్‌గా ఆఫీస్ నుంచి రూమ్‌కొచ్చాడు. సాయంత్రం. "ఏంట్రా ఉదయం నుంచి చిరాగ్గా ఉన్నావు?" అన్నాడు నాని. "కాదురా, ఇన్ని రోజులు గుడిలో నా మనసు దోచుకున్న దేవత దొరుకుతుందో లేదో అని భయం ఉండేది. ఇప్పుడు అది ఆర్జే అని తెలిసింది. చాలా ఆనందపడ్డాను. కానీ నాకంటే ఆర్జేనే నన్నెక్కువ ప్రేమిస్తోంది. పాపం పిచ్చిది ఎంతలా పరితపిస్తుందో చూసావా? నా కోసం తన కళ్ళు అలసట మర్చిపోయాయి. ఇంక ఇంటికి వెళ్దాం అన్నప్పుడు తన కళ్ళల్లో సుడులు తిరిగిన నీళ్ళని నేనింకా మర్చిపోలేదు. అసలు దొరకదేమో అన్న దిగులు వల్ల కలిగిన కలవరం తన మోములో స్పష్టంగా కనిపించింది. కానీ నా నోటితో చెప్పాలంటే నమ్ముతుందో లేదో నన్న అనుమానం నన్ను ఆపేస్తుంది అన్నాడు ఆదిత్య తల పట్టుకొని. నానికి ఆదిత్య పడుతున్న వేదన అర్థమవుతోంది. కానీ ఏం చేయలేని పరిస్థితి. "ఏం బాధపడకురా. నోటితో చెప్పలేను అనుకున్నప్పుడు తనకి నువ్వు అని గుర్తుపట్టడానికున్న ఒకే ఒక దారి నీ ఎదపై ఉన్న పచ్చబొట్టు మాత్రమే" అన్నాడు నాని. "అలాంటి పచ్చబొట్లు చాలా మందికుండొచ్చు" అన్నాడు ఆదిత్య. నాని ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ అయిపోయాడు. ఆదిత్య అలాగే బెడ్ మీద వాలిపోయాడు. అంతలో తన ఫోన్ మోగింది. సంధ్య చేస్తోంది. ఫోన్ లిఫ్ట్ చేసి "ఏంటి సంధ్య? ఇప్పుడు కాల్ చేశావు?" అన్నాడు. "ఆదిత్య, నువ్వొకసారి పార్కికి రావా?" అంది. ఆదిత్య "ఓకే, వస్తున్నా" అంటూ ఫోన్ కట్ చేసి నానిని తీసుకుని వెళ్ళాడు. ఆదిత్య వెళ్ళేసరికి ఆద్య ఆల్రెడీ 3 ఐస్ క్రీమ్స్ తిని 4 ఐస్ క్రీమ్ పని పడుతోంది. ఆదిత్య తల కొట్టుకుంటూ ఎన్ని బాధలున్నా కడుపు మాత్రం ఖాళీగా ఉంచదిది అనుకున్నాడు. సంధ్య, స్నేహ మాట్లాడుకుంటున్నారు. "ఏంటి సంధ్య, ఇక్కడికి రమ్మన్నావన్నాడు ఆదిత్య. హాయ్ ఆదిత్య, వచ్చావా? నీతో ఒక రిక్వెస్ట్ చేయడానికి పిలిచాను అంది సంధ్య. అబ్బో, మీ అమ్మాయిలకి రిక్వెస్ట్ చేయడం కూడా వచ్చా అన్నాడు ఆదిత్య. స్నేహ సీరియస్గా ఆదిత్య అంది. అబ్బో, అంత సీరియస్ మ్యాటరా అన్నాడు ఆదిత్య. ఆదిత్య, మాకొక ప్రాజెక్ట్ పని మీద ముంబై వెళ్లాల్సొస్తుంది. నేను, స్నేహ వెళ్తున్నాం. ఆర్జే కూడా రావాలి. ప్రాజెక్ట్ హెడ్స్ కూడా ఉన్నారు. అందులో సందీప్ కూడా ఉన్నాడు. అందుకే అది మా టీం నుండి తప్పుకుంది. అది మామూలుగా ఆఫీస్‌కి వెళ్తుంది కానీ ఒక్కతే ఉంటుంది. మేము రావడానికి 2 వారాలు పడుతుంది. ఆర్జే కూడా ఒక ప్రొఫెషనల్. అదొస్తే వారంలో అయిపోయేది. బట్ అది రిలీవ్ అయినందుకు 2 వారాలని ఎక్స్‌టెండ్ అయింది. దాని మూడ్ కూడా బాలేదు. వచ్చిన అన్ని ఎర్రర్స్ పెట్టేస్తుంది. ఎందుకొచ్చిన రిస్క్ అని దాన్నిక్కడే ఉండమన్నాం. నిన్ను పిలిచిన విషయం ఏంటంటే తనకి నువ్వు సాయంగా ఉండాలి. ఒక్కతే ఉంటుంది కాబట్టి బయటికి వెళ్ళాలన్నా, ఇంటికి సరుకులు తెచ్చుకోవాలన్నా నువ్వు హెల్ప్ చేయాలి. అందులో ఇంటి ఓనర్‌తో గొడవ పెట్టుకుంది రాక్షసి. అతన్ని బ్రతిమలాడి ఇంకో 2 వారాలు ఇల్లు వెతకడానికి టైం అడిగేసరికి మా తల ప్రాణం తోక్కొచ్చింది. సో కొంచెం కనిపెట్టుకుని ఉండు అని అంది సంధ్య అభ్యర్థనగా. హే సంధ్య, నీకేమైనా పిచ్చా? దానికింత బ్రతిమాలాడాలా? మేం చూసుకుంటాంలే. మీరు వెళ్లి సక్సెస్‌ఫుల్‌గా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకొని రండి అన్నాడు ఆదిత్య. థాంక్స్ ఆదిత్య. నువ్వు ఒప్పుకుంటావని తెలుసు. కానీ ఎంత బ్రతిమలాడాలో అని భయపడ్డాను. దీని తిక్కకి, తిండికి భయపడి మళ్ళీ కనపడవనుకున్నా. ఓకే ఆదిత్య, మేం ఇంటికి వెళ్తాం. ప్యాకింగ్ చేసుకోవాలి. బాయ్ అని చెప్పి ఆద్యని చూశారు స్నేహ వాళ్ళు. ఆద్య తన 8వ ఐస్ క్రీమ్ కూడా పూర్తి చేసుకున్న సందర్భంగా మూతంతా తెల్లటి మీసాలను చూసి నలుగురు పడి పడి నవ్వుతుంటే తన బ్యాగ్‌లో ఉన్న మిర్రర్‌లో తన ముఖం చూసుకుంది ఆద్య. తన మూతంతా ఐస్ క్రీమ్‌తో మీసాలు మొలిచినట్టుగా ఉంది. కర్చీఫ్‌తో మూతి తుడుచుకొని "అంత నవ్వక్కర్లేదు" అని ఆదిత్య వైపు చూసి "ఆదిత్య, రేపటినుంచి నీకు డ్రైవర్ ఉద్యోగం, వాచ్‌మెన్ ఉద్యోగం, సామాన్లు మోసే ఉద్యోగం అన్నీ ఇస్తున్నా. వచ్చెయ్" అంది ఆర్డర్ వేస్తున్నట్టు వేలు చూపించి. ఆదిత్య వినయంగా వంగి "చిత్తం మహారాణి" అన్నాడు. ఆద్య నవ్వేసింది. తర్వాత ముగ్గురూ వెళ్ళిపోయారు. ఆదిత్య వాళ్ళు కూడా రూమ్‌కి వెళ్ళిపోయారు. ఆదిత్య, నాని రూమ్‌కొచ్చేశారు. "రేయ్!
అది నీకు మంచి ఛాన్స్ వచ్చింది. సంధ్య, స్నేహ కూడా లేరు గనక. తనకి తోడుగా ఉంటూ, తన గురించి నువ్వు, నీ గురించి తను తెలుసుకునే అవకాశం ఉంది. ఈ అవకాశం యూజ్ చేసుకో. చెడగొట్టావో చంపేస్తా ఎదవ అన్నాడు. సరేరా, నువ్వు చెప్పినట్టే చేస్తా. సంధ్య, స్నేహ వచ్చేసరికి నేనే తన డ్రీమ్ బాయ్ అని చెప్తుంది అన్నాడు ఆదిత్య. అదే మాట మీద ఉండు అని కాఫీ చేసిచ్చాడు నాని. ఆదిత్య ఆ కాఫీ ఎంజాయ్ చేస్తూ, రేయ్ ఈరోజు వంటేం చేయకు, స్విగ్గీలో ఆర్డర్ పెడతా అని పాలక్ పన్నీర్ పరోటా ఆర్డర్ చేశాడు. తర్వాత ఇద్దరూ తినేసి బజ్జున్నారు. నెక్స్ట్ డే సంధ్య, స్నేహలకి సెండ్ ఆఫ్ ఇచ్చి తిరుగు ప్రయాణం అయ్యారు ఆదిత్య, ఆద్య, నాని. ఆద్య బెంగగా ఉండడం గమనించిన ఆదిత్య, ఏంటి మేడం ముఖం అలా పెట్టావు? ఈరోజు 2 వారాలు నిన్ను భరించాల్సిన బాధ్యత నా మీద ఉన్నందుకు నేను కదా బెంగ పెట్టుకోవాలి అన్నాడు. ఆద్య కోపంగా చూసింది. కంటి చూపుతోనే చంపేస్తావా ఏంటి అన్నాడు ఆదిత్య వెటకారంగా. ఆద్య ముఖం తిప్పుకుంది. రే యాపరా, మనమెంత జాగ్రత్తగా చూసుకున్నా వాళ్ల మీద బెంగ ఉంటుంది కదా, మరీ ఎక్కువ ఏడిపించకు అన్నాడు నాని సీరియస్‌గా. కాసేపు వాళ్ల మధ్య మౌనం రాజ్యమేలింది. తర్వాత ఆద్యతో పాటు ఇంటికొచ్చారు ఆదిత్య, నాని. ఆద్య, మీ ఇంటి ఓనర్ నెంబర్ ఇవ్వు అన్నాడు ఆదిత్య. ఎందుకు అంది అర్థం కాక ఆద్య. ఇంకొక పోర్షన్ ఖాళీ ఉందేమో అడగడానికి అన్నాడు. ఎందుకురా అన్నాడు నాని. రేయ్, ఆద్యని ఒక్కదాన్ని ఎలా వదిలేసి వెళ్తాం? పాపం ఆద్య భార్య నుండి ఇంటి ఓనర్ని కాపాడాలంటే మనం ఇక్కడ తీరాల్సిందే అన్నాడు ఆదిత్య. ఆద్య కోపంగా చూసింది. ఆదిత్య గట్టిగా నవ్వుతూ, ఆద్య, నిన్నొంటరిగా వదల్లేను. అందుకే వాళ్ళొచ్చే వరకు నీకు తోడుగా ఉంటాను అన్నాడు. ఆద్య కంటి నిండా నీళ్లతో ఆదిత్యని హత్తుకుంది. అనుకోని ఈ పరిణామానికి ఆదిత్య బిత్రపోయాడు. సంతోషంగా తను కూడా కౌగిలించుకోబోతుంటే నాని కళ్లతో వారించి ఆదిత్యకే మాత్రమే వినపడేటట్టు తను ఫ్రెండ్లీగా హత్తుకుంది. కక్కుర్తి పడ్డావో రక్తం కక్కేలా కొడుతుంది. ప్రస్తుతానికి తల నిమురుతూ ఉండు చాలు అన్నాడు. ఆదిత్య సరేనంటూ తల నిమిరి ఆద్య దగ్గర నెంబర్ తీసుకుని పైన ఉన్న ఇంకో పోర్షన్ అద్దెకు తీసుకున్నాడు. 2 వారాలకి ఇక్కడ ఉండటం అవసరం ఆదిత్య. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ రూమ్‌కి వెళ్ళు, నేను సర్దుకుంటానులే. మరీ అంత అవసరం అయితే నీకు ఫోన్ చేస్తా కదా అంది ఆద్య. నువ్వు మాట్లాడకు ఆద్య. బయటికి పోవడానికి మాత్రమే ఇబ్బంది అవుతుందని ఉండట్లేదు నేను. ఒక్కదానివి నైట్ కూడా ఉండాలి నువ్వు. రోజులు బాలేవు ఆద్య. నేను రిస్క్ తీసుకోలేను. నీకేమన్నా అయితే నేనేమైపోవాలి అన్నాడు. అప్పటి వరకు మామూలుగా వింటున్న ఆద్య చివరి మాటకి టక్కున ఏంటి అంది. నాని తల కొట్టుకుని, అంటే ఆద్య, నీకేమన్నా అయితే నీ ఫ్రెండ్స్ బ్రతకనివ్వరు కదా, వాళ్ళేమైనా చేస్తారని నేనేమైపోవాలి అన్నాడంతే అన్నాడు నాని. ఓహో! సరే, సరే. మీరు రెస్ట్ తీసుకోండి. నేనేమైనా వండి తెస్తాను అంది ఆద్య. రేయ్ ఆదిత్య, ఆద్యకి ఫుడ్ అంటే చాలా ఇష్టం కదా, సో సూపర్‌గా వండుతుందనుకుంటా. ఇక్కడ ఉన్నన్ని రోజులు నీకు మంచి విందు భోజనం ఉంటుంది అన్నాడు నాని. నీకు ఏంటి, నువ్వుండవా అన్నాడు ఆదిత్య. రేయ్ ఎదవ, మీ మధ్యలో నేనెందుకు? అందులో మళ్ళీ మనకిట్లాంటి రూమ్ దొరకదు. అందుకే నేనక్కడుంటా. నువ్వీ 2 వారాలు పూర్తి కాగానే ఆదిత్య వాళ్ళు ఇంకో ఇల్లు చూసుకునే వరకు ఉండి వచ్చెయ్ అన్నాడు నాని. రేయ్, నేను నోరు జారితే కవర్ చేసేదెవర్రా అన్నాడు ఆదిత్య. నేనింకా నా మీద ప్రేమతో అనుకున్నా. నువ్వు తన్నులు తినకుండా కాపాడ్డానికిరా నువ్వుండమనేది? దుర్మార్గుడా అన్నాడు నాని. అంతలో ఆద్య వచ్చింది. ఏంటలా అరుస్తున్నారు? కింద మా పోర్షన్‌లోకి వినపడుతుంది అంది ఆద్య. నువ్వు మొన్న షాపింగ్ మాల్‌లో ఏడ్చింది 3, 4 వీధుల్లోకి వినపడింది తల్లీ. మేమెవరికి చెప్పుకోవాలి అన్నాడు నాని. ఆద్య కోపంగా అక్కడే ఉన్న పాతబడిన చీపురు కట్ట ఒకటి తీసుకొని, మొన్నట్నుంచి చూస్తున్నా నా మీద సెటైర్లు బాగా వేస్తున్నావని వెంటపడింది. ఎంత పరిగెత్తినా నాని దొరక్కపోయేసరికి అలసిపోయి ఆయాసపడుతూ కూలబడింది ఆద్య. నానికి కూడా ఓపిక లేక కూర్చుండిపోయాడు. ఆదిత్య ఇద్దరిని చూసి నవ్వాడు. ఆదిత్య, నువ్వు తిను ఉప్మా అంది ఆద్య. ఆదిత్య సరేనంటూ ఆద్య తెచ్చిన డిష్ మూత తీశాడు. అంతే, లోపలంతా జావ రూపంలో ఉన్న ఉప్మా. మెంతికూర ఆకులు పైన ఉన్నాయి. ఆదిత్య భయంగా ఏంటాద్య ఇది అన్నాడు. అది ఉప్మా ఆదిత్య. ఇంకా ఏవో ఆకులు వేస్తారు కదా, అవి వేయడం మర్చిపోయినా
అందుకే పైన వేశాను అంది ఆద్య. నాని కూడా వచ్చి చూశాడు. బాబు ఇంకా షాక్. అవి ఏవో ఆకులు కాదమ్మా, కరివేపాకు వేస్తారు. నువ్వేమో మెంతాకులు వేశావు. దీనికన్నా రాగి జావ బాగుండేదేమో కదా అన్నాడు. అంతలో ఆదిత్యకి కాల్ వచ్చింది. ఆదిత్య కాల్ లిఫ్ట్ చేసి హా స్నేహ అన్నాడు. ఆదిత్య స్పీకర్ ఆన్ చెయ్యి అంది. ఆదిత్య సరేనంటూ స్పీకర్ ఆన్ చేసి చెప్పు స్నేహ అన్నాడు. స్నేహ ఆదిత్య ఒక్క భయంకరమైన విషయం చెప్పడం మర్చిపోయాను అంది. ఏముంది అన్నాడు ఆదిత్య. నాని భయంగా దయ్యాలు గాని ఉన్నాయా తల్లి? ఉన్నాయంటే చెప్పు, వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతా అన్నాడు. అది కాదులే, మా ఆద్య వంట చేస్తా అంటే అస్సలు ఒప్పుకోకండి. ఒకవేళ చేసిన ఆకలి లేదని చెప్పేయండి. మీ మంచికే చెబుతున్నా, తర్వాత మీ ఇష్టం అని ఫోన్ పెట్టేసింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.